ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉచిత పథకాలపైన విమర్శలు చేసినటువంటి బీజేపీ ఢిల్లీకి సంబంధించినటువంటి దాంట్లో వరుసగా 30 ఏళ్ల నుంచి అధికారంలో లేదు కాబట్టి అక్కడ ఉచిత పథకాలు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం సంక్షేమ పథకాలు ఇస్తుంది కాబట్టి అక్కడ ప్రజలంతా కూడా ఆమ్ ఆద్మీ వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళ ఆమ్ ఆద్మీని దించాలంటే ఆమ్ ఆద్మీ వజ్రాన్ని వజ్రంతోటే చేయాలి అనేటువంటి కొయ్యాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. అక్కడ ప్రజల ఆలోచన అదే విధంగా ఉంది కాబట్టి ఉచితాలకు అలవాటు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఉచితాలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఉచితాలు ఇస్తేనే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో కానీ మీరు ఏ రాష్ట్రంలో చూడ, కర్ణాటకలో కానీ ప్రజలు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ పార్టీలు ప్రజలను ఆ విధంగా రెచ్చగొట్టి ప్రజల్ని ఉచితాలకు అలవాటు చేసి ఆ ఉచిత పథకాల ద్వారా వాడు 10 రూపాయలు ఇస్తే వీడి 15 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఉచిత పథకాలు ఇస్తున్నారు. రేషన్ కార్డులు, ఇండ్లు అన్నీ ఎవరికి అర్హత ఏమిటి అనేటువంటి విషయము, పరిపాలన, రాజ్యము ఏది అక్కర్లేదు. ప్రజల యొక్క బాధలను ఏ విధంగా చేయాలి, పన్నులు ఏ విధంగా తీసుకోవాలి ఏది లేదు. ఉచిత పథకాలు మా ప్రభుత్వం ఉండాలి, మేము దోచుకోవాలి. రాజరికం కంటే దారుణంగా ఇవాళ ప్రజాప్రభుత్వాల్లో దోచుకోవడం ఎక్కువైపోయింది. మరి దానికంటే రాజరికమే నయం కదా అన్నట్టుగా ప్రజాస్వామ్యం తయారైపోయింది. ఇవాళ ఎన్నికల తతంగం తయారైపోయింది. మంచి మంచి రాజులు ఉన్నటువంటి చోట రాజరికమే నయం అనిపిస్తుంది. అక్కడ తప్పులు చేయాలన్నా భయపడ్డారు, దొంగలుంటే భయపడ్డారు. రాజరికంలో రాజులు రాజభటులు అంటే భయం ఉండేది, చట్టం అంటే భయం ఉండేది, తప్పులు చేయాల్సినటువంటి ఆలోచనే రాకుండా పోయేది. కనీసం అట్లయినా ఉండేది. ఏది విదేశీ దండయాత్ర మీద వచ్చినటువంటి రాజులు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి రాజుల గురించి నేను చెప్పేది. అట్లాంటి పరిస్థితులన్నా నయం ఉండేది. ఇవాళ 2500 ప్రతి నెల మహిళలకు, 500కే ఎల్పిజి సిలిండరు, హోలీ దీపావళి పండుగ సందర్భంగా ఒక్కో సిలిండర్ ఉచితంగా, 60 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి వృద్ధులకు 2500, 70 ఏళ్ళు పైబడినటువంటి దివ్యాంగులకు నెలకు 3000 రూపాయల సాయము. ఉచిత పథకాలు ఇచ్చి నాశనం అయిపోతుందని భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ఉచిత పథకాలపైన విమర్శలు చేసింది కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సమర్థించుకుంటుంది? కేవలం కేజ్రీవాల్ను దించడం కోసమే, ఆమ్ ఆద్మీ పార్టీని దించడం కోసమే ఏ ఆమ్ ఆద్మీ పార్టీ అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఉచిత పథకాల హామీలు అయితే ఉన్నాయో వాటినే తిరిగి అవే అస్త్రాలుగా ఉపయోగించి వాళ్ళ ఢిల్లీ ప్రజలను ఓట్లను కొల్లగొట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందా? ఉచిత పథకాలపైన వాళ్ళ భారతీయ జనతా పార్టీ జాతీయ విధానం ఏమిటి, రాష్ట్రాల విధానం ఏంటి అనేటువంటి విషయం కూడా చెప్పాలి. ఉచిత పథకాలపైన ఉచితాలతో దేశం మొత్తం నాశనం అవుతుందని బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ చెప్తుంటారు కదా. వెనిజులాని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, లేకపోతే ఇంకొక దేశాన్ని, శ్రీలంకని ఇంకొక దేశాన్ని ఉదాహరణగా తీసుకొని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చెప్తుంటారు కదా. ఇవాళ ఢిల్లీలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఏం సమాధానం చెప్తుంది? సరే, కేవలం ఉచిత విద్య ఇవ్వడము సహజంగా ప్రజలకు అవసరం, అత్యవసరమైనటువంటిది. మీరు కరోనా సందర్భంలో వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇచ్చారంటే మనుషులు బతకాలి కాబట్టి. ఆఖరికి మీరు ఉచిత బియ్యం ఇచ్చినా కూడా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అర్థం చేసుకోవచ్చు. కానీ కేజ్రీవాల్ ఏ ఉచిత పథకాలు అయితే ఇస్తున్నారో అవే ఉచిత పథకాలను వాళ్ళ భారతీయ జనతా పార్టీ కూడా ప్రకటించడం ఏ విధంగా సమంజసం, ఏ విధంగా సమర్థనీయమైనటువంటి విషయం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏ విధంగా సమర్థించుకుంటారు? కేజ్రీవాల్ కంటే ఏ విధంగా భిన్నము, మిగిలినటువంటి పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా భిన్నము, ఢిల్లీలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో పైన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సమాధానం చెప్పుకుంటుంది? కేవలం అధికారం ఒక్క దానికోసమే కదా, కేజ్రీవాల్ని ఓడించడం కోసం. ఎందుకంటే కేజ్రీవాల్ని ప్రజలు కేవలం ఉచిత పథకాల కోసం మాత్రమే నమ్ముతున్నారు, అది నిజం. అయితే కేజ్రీవాల్ని ఓడించాలంటే ప్రజలకు ఉచిత పథకాలు మేము వచ్చినా వస్తాయనుకుంటే ఓకే, ఆయన కన్నా ఈయనే బెటర్ అని చెప్పుకొని అధికారంలోకి రావడం కోసం చేసేటువంటి ప్రయత్నం. రేపొద్దున ఢిల్లీ పైన భారం పడిందని, ఉచిత నీటిపైన దానిపైన అనేక భారం పడిందని భారతీయ జనతా పార్టీ చెప్పుకున్నది కదా. మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది, దాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.